హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం క్యాన్ స్కర్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్కర్ట్కి అయితే నేను నార్మల్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేయలేదండి. పాప్లైన్ క్లాత్ అంటారు కదా, అంటే శారీ పెట్టికోట్స్ అనేది ఈ క్లాత్తోనే రెడీ చేస్తారు. సో ఇలాంటి పాప్లైన్ క్లాత్ తీసుకున్నామంటే మనకి ఎక్కువ కాలం అనేది మన్నుతుంది. ఈ క్లాత్ వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. అలానే క్యాన్ నెట్ కూడా 4 మీటర్స్ తీసుకున్నానండి. ఈ నెట్లో కూడా సాఫ్ట్ నెట్ ఉంటుంది, అలానే స్టిప్ నెట్ ఉంటుంది. మనం స్టిప్ నెట్తోనే ఈ క్యాన్ స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అదైతేనే మనకి లుక్ అనేది ఉంటుంది. లెహంగాస్లో కానీ లాంగ్ ఫ్రాక్స్లో కానీ ఇలాంటి క్యాన్ స్కర్ట్ వేసుకున్నామంటే దాని ఫ్లేర్ అనేది లుక్ బాగా కనిపిస్తుంది. ఒకవేళ గేరా అనేది తక్కువ ఉన్నా సరే మనకి ఫ్లేర్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇలా క్యాన్ స్కర్ట్ వేసుకున్నామంటే. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి క్యాన్ స్కర్ట్స్ అనేది ఒకటి వైట్లో ఇంకొకటి బ్లాక్లో రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఏ డ్రెస్సెస్లో అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లాత్ని ఇలా 4 లేయర్స్ మీద అయితే ఫోల్డ్ చేసుకున్నానండి. మీకు లేయర్స్ అనేది కూడా చూపిస్తాను, మీకు తెలియాలి కదా. ఓపెన్ సైడ్ అనేది అటుపక్కన ఉంది, ఫోల్డింగ్ అనేది ఇటుపక్కన ఉందండి. సో ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ మనం మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అంటే ఇప్పుడు 8 లేయర్స్ మీద అయితే క్లాత్ ఫోల్డ్ చేసి ఉంటుంది. నాకు ఫుల్ లెంత్ అనేది 38 ఇంచెస్ కావాలండి. సో 38 ఇంచెస్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మన పైన కుట్టు కోసం 1/2 ఇంచు, కింద డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి 1 ఇంచు మైనస్ అయిపోతుంది. అంటే టోటల్గా 1.5 ఇంచెస్ మైనస్ అయిపోతే 36.5 ఇంచెస్ అయితే ఉంటుంది. సో 36.5 ఇంచెస్కి ఇంకొక 1.5 ఇంచ్ అనేది మనం పైన బెల్ట్ వేసుకుంటాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది. టోటల్గా మనకి 38 ఇంచెస్ లెహంగా అనేది రెడీ అవుతుంది. అందుకే ఇక్కడ మీ ఫుల్ లెహంగా లెంత్ ఎంత కావాలో అంతా మార్కింగ్ చేసేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అలానే పైన ఈ కార్నర్లో 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలానే కింద వైపు ఆ కార్నర్లో 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి 4 మీటర్స్లోనే ఫ్లేర్ అనేది మంచిగా వస్తుంది. అదే మనం ఒక 5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది. సో మన క్లాత్ తక్కువలో మనకి ఫ్లేర్ అనేది ఎక్కువ రావాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, పైన క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయో అన్ని ఫోల్డింగ్స్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మనం 38 ఇంచెస్ లెంత్ అనేది చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇక్కడ మనకి టోటల్గా 12 పీసెస్ అనేది వస్తాయి. అంటే 4 పీసెస్ అనేది మనకి పెద్దవి వస్తాయి, 8 పీసెస్ అనేది చిన్నవి వస్తాయి. అంటే ఫోల్డింగ్ వైపు ఉన్నవి అయితే మనకి పెద్ద పీసులు వస్తాయండి, క్లాత్ ఓపెన్ సైడ్ ఉన్న వైపు అయితే చిన్న పీసులు వస్తాయి. సో ఇప్పుడు ఇవి అయితే మనం ఎలా సెట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో చూసారు కదా, పెద్ద పీసులు 2 మిడిల్లో పెట్టుకున్నాను, చిన్న పీసులు అనేది అటుపక్కన 2 ఇటుపక్కన 2 పెట్టుకున్నానండి. ఇది 1 సైడ్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా సెట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. అంత ప్లేస్ లేదు కాబట్టి నేను 1 పార్ట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు చూపించానో అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే నేను ఒక పీస్ జాయిన్ చేయడమే చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం తప్ప ఏం ఉండదు. అన్ని పీసులని కూడా ఒకలాగే జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అంతా చూపించట్లేదు. ఇలా 12 పీసెస్ని కూడా ఒకదానికొకటి జాయిన్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు పీసెస్ అనేది కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనే డౌట్ ఉంటే నేను ఇందాక చూపించాను కదా 1 సైడ్ పార్ట్ అనేది, ఆ విధంగా 2 పార్ట్స్ కింద రెడీ చేసుకుని తర్వాత సైడ్స్ అనేది జాయిన్ చేసుకున్నా పర్వాలేదు. అలా అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. సో మీకు ఎలా వీలుగా ఉంటే అలా జాయిన్ చేసుకోండి. ఈ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మనకి హిప్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనం ఒక 40 ఇంచెస్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండొచ్చండి లూజ్ అనేది. సో ఒక 40 ఉండొచ్చు, 42 ఇంచెస్ ఉండొచ్చు, ఒకవేళ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అందుకే నేను బెల్ట్ అనేది ఫస్టే కట్ చేసుకోలేదు. మనం చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ లెంత్లో అయితే మనం బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు కదా అని.
బెల్ట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం అంతా స్టిచ్ చేసుకున్నాక 1.5 ఇంచ్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. సో విడ్త్ వచ్చేసి ఉన్న హిప్ లూజ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. మనం జాయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. హిప్ లూజ్ వచ్చేసి 41 ఇంచెస్ అయితే వచ్చింది. నేనైతే ఇక్కడ 44 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఎక్స్ట్రా ఉంటే లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు అని. సో చూసారు కదా మన లెహెంగా అనేది ఈ విధంగా ఉంది. మనం ఏదో ఒక సైడ్ నుంచి ఈ లెహెంగాకి ఈ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలా లేదా రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలా అనే డౌట్ ఉంటుంది. మీరు ఎటువైపు వీలుంటే అటు పక్కన జాయిన్ చేసుకోండి. ఎందుకంటే ఎటు పక్కనైనా సరే ఈ క్లాత్ అనేది మనం లోపలికి ఫోల్డ్ చేసుకునే జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఎటు జాయిన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ ఈ బెల్ట్కి వన్ సైడ్ అయితే మనం ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంకొక పక్కన అయితే స్టిచ్ చేసుకోకండి, ఎందుకంటే మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, లాస్ట్లో చూసుకొని కట్ చేసేసుకొని అప్పుడు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను బ్లాక్ కలర్ స్టిచ్ చేయడం వల్ల మీకు కొంచెం క్లారిటీగా కనిపించట్లేదేమో అని నాకు డౌట్గా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకొక క్యాన్ కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను వైట్లో. సో అది స్టిచ్ చేసినప్పుడు వీడియో కావాలంటే మళ్ళీ పెడతాను, ఇది మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు మన లెహెంగాకి బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాం. ఏదో ఒక సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా, నేను ఒక సైడ్ నుంచి అయితే జాయిన్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి చివరికి వచ్చేటప్పటికి ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉండగా స్టిచ్ అనేది ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఎంతవరకు కావాలో చూసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే క్లాత్ని అటుపక్కన కూడా ఫోల్డ్ చేసుకోవాలి కదా. సో ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఆ చివరిని కూడా మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఆ 3 ఇంచెస్ బ్యాలెన్స్ని కూడా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు అటుపక్కనున్న క్లాత్ను కూడా మనం వీడియోలో చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మనం ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడే టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంతేనండి లెహెంగా స్టిచ్చింగ్ అనేది. అలానే లెహెంగాకి కింద వైపు కూడా మనం డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే లెహెంగా అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి క్యాన్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం స్కర్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది డబల్ లేయర్ మీద ఉందండి, వన్ సైడ్ పార్ట్ ఇది. మనకి ఏ లెంత్ నుంచి క్యాన్ నెట్ అనేది స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడైతే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో నేనైతే 17 ఇంచెస్ లెంత్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. అందుకే కింద నుంచి 17 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం సర్కిల్ అంతా కూడా కింద నుంచి 17 ఇంచెస్కి మెజర్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇలా స్కర్ట్ మొత్తం కూడా మనం ఇలానే మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఈ పక్కన ఆ వెనక వైపు కూడా మనం ఇదే విధంగా మెజర్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఈ క్యాన్ని మనకి ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని మిడిల్లోకి సో లెంత్ ఎంత ఉందో చూస్తున్నాను. సో 19 ఇంచెస్ ఉంది, మనకు కావాల్సింది 17 ఇంచెస్ కాబట్టి 17 ఇంచెస్ చొప్పున అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఈ క్యాన్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల కట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించిందండి. సో అందుకే అదైతే నేను వీడియోలో చూపించలేదు. కట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు లెంత్ అనేది చూపిస్తున్నాను. సో 17 ఇంచెస్కి అయితే నేను కరెక్ట్గా కట్ చేసుకున్నాను. మనం 2 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 4 మీటర్స్ చొప్పున 2 పార్ట్స్ జాయిన్ చేసుకుంటే టోటల్గా 8 మీటర్స్ గేరా అనేది వస్తుందండి క్యాన్ అనేది. స్కర్ట్ మీద మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద ఈ క్యాన్ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలండి. ఒక 2 ఇంచెస్ నెట్ వదిలేసి అక్కడ నుంచి మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే ఈ చివర ఆ చివర మళ్ళీ మనం జాయిన్ చేసుకోవాలి. అందుకే ఆ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మీరు తీసుకున్న మీటర్స్ బట్టి మనం ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. సో నేనైతే 4 మీటర్సే తీసుకున్నాను కాబట్టి నేనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. మీరు ఒక 5 మీటర్స్ తీసుకున్నారంటే దగ్గరగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవచ్చు గ్యాప్ లేకుండా. మనం తీసుకున్న మీటర్స్ బట్టి మనం ఈ ఫ్రిల్స్ అనేది దగ్గరగా పెట్టుకోవాలా దూరంగా పెట్టుకోవాలా అనేది చూసుకోవాలి. సో నేను 4 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను. మీరు ఇంకా తక్కువ తీసుకున్నారంటే ఇంకొంచెం దూరంగా పెట్టుకోవాలి. బట్ ఇంతకంటే దూరంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే క్యాన్ స్కర్ట్ లుక్ అనేది ఉండదండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.